ప్రస్తుతం మనము ఇక్కడ హాఫ్ ఎకర్ సాహో వెరైటీకి చెందిన గ్రాఫ్టింగ్ టమాటా తోటలో ఉన్నాము. ప్రస్తుతం ఇది గ్రాఫ్టింగ్ టమాటా మొక్క ఇప్పుడు మీరు చూస్తున్నది. సో ఇక్కడ మనకు ఈ గ్రాఫ్టింగ్ టమాటాలో చూసుకున్నట్లయితే దీని యొక్క ప్రత్యేక లక్షణం ముఖ్యంగా విల్ట్ అనేది తట్టుకుంటది, విల్ట్ అనేది రాదు. తర్వాత కాయ మచ్చ ఇబ్బంది అవుతుంది వర్షాకాలం. ఇది వర్షాలకు కూడా ఎటువంటి ఎఫెక్ట్ కాలేదు, కొంత బ్లైట్ అనేది రావడం జరిగింది కానీ కాయ మచ్చ రాలేదు. కాయ మచ్చ తట్టుకుంటది, విల్ట్ తట్టుకుంటది, నిమటోడ్స్ తట్టుకుంటది. తర్వాత దిగుబడి మనకు దీని యొక్క లైఫ్ టైం మామూలు టమాటా కంటే ఒక 2-3 నెలలు ఎక్కువగా ఉంటుంది, ఇంకా ఎక్కువగా ఉంటుంది. కానీ మనం అంత చెప్పడము అంత మీరు ఆశించడం కూడా అనుభవం తర్వాతనే ఆ విధంగా మనం చేయాలి, అనుభవం లేకుండా మనం చేయదు. కానీ కంపల్సరీగా ఒక 2 నెలల నుండి 3 నెలలు ఎక్కువగా మనకు క్రాప్ ఉండే అవకాశం ఉంటుంది. తర్వాత దీని యొక్క పనితనం చూసినట్టయితే కాయలు కూడా మనకు జనరల్ గా మిర్చి రైతులకు తెలిసి ఉంటుంది, ఆ గుత్తులు కాయలు ఆ మిర్చికి మనం కొన్ని వెరైటీలో చూస్తున్నాం. అదే విధంగా గ్రాఫ్టింగ్ టమాటాలో చూసినట్లయితే ఈ విధంగా మనకు ఈ కాయలు గుత్తులుగా కనబడతాయి. మీకు తోటలో ఆల్రెడీ వివిధ మొక్కలు అన్ని రకాల మొక్కలు చూపెడతా. ఈ ఒక్క మొక్కను చూసుకున్నట్లయితే మొత్తం చూసుకున్నట్లయితే ఈ విధంగా కాయలు అనేది రావడం జరుగుతుంది. దీని యొక్క ప్రత్యేక లక్షణము ఇది కాపు రావడము. అయితే దీనికి ఫెర్టిలైజర్స్ కూడా మీరు మామూలు దానికంటే ఎక్కువగా ఇచ్చుకోవాలి కంపల్సరీగా. ఇచ్చుకున్నప్పుడే మీరు మంచి దిగుబడి. ఈ పైన ఉన్న సాహో టమాటాకు కింద అడవి వంకాయ గ్రాఫ్టింగ్ చేస్తారు, అంటు కడతారు. ఈ అడవి వంకాయ అంటు కట్టినప్పుడు అడవి వంకాయ యొక్క వేర్లు చాలా లోతుకు పోయి ఈ ఎరువులను ఫెర్టిలైజర్స్ ని ఎక్కువగా తీసుకొని మనకు ఈ టమాటాను ఎక్కువ దిగుబడి మనకు టమాటాను ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి కంపల్సరీగా ఎవరైనా గ్రాఫ్టింగ్ టమాటా వేసుకునేది ఉంటే కంపల్సరీగా కొంత గ్రాఫ్టింగ్ టమాటా వేసుకోండి.